అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ నోటిఫై చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరు నగరంలో కూడా ఈరోజు వివిధ ప్రజా సంఘాలు అట్లాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ పరిరక్షణ దినం. ఏదైతే రాజ్యాంగంలో బై ద పీపుల్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఒక లౌకిక శ్రేయోరాజ్యాన్ని మనం రాసుకున్నామో దానికి తిలోదకాలు ఇస్తూ ఈరోజు కార్మిక రంగాన్ని కానీ, రైతు రంగాన్ని కానీ, ఇతర ప్రజానీకాన్ని వాళ్ళ యొక్క కడుపులు కొడుతూ అట్లాగే విపరీతమైనటువంటి భారాలు, ఆర్థిక ఆంక్షలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆలోచించమని చెప్పి ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, బ్రిటిష్ హయాంలో నుంచి ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్నటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అంటే కనీస వేతన చట్టం కానీ, బోనస్ చట్టం కానీ, లేదా కనీసం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే బేరసారాలు ఆడుకునేటటువంటి హక్కు, యజమానితో ఉండేటటువంటి హక్కులన్నీ కూడా ప్రతి ఒక్క చట్టం వెనుక ఎంతో పోరాట చరిత్ర ఉంది. ఎంతో మంది కార్మికుల బలిదానంతో కూడుకున్నటువంటి ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా 2019 ఏదైతే కరోనా ప్రారంభమైందో ఈ కరోనా కాలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకి దాసోహం అని చెప్పి ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళకు ఒక లాభాలు చేకూర్చేదానికి, వాళ్ళ దోపిడీని మరింత పెంచేదాని కోసం ఈ చట్ట సవరణలన్నీ కూడా చేయడాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6 సమ్మెలు దేశవ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేశాయి. అయినా ఈ యొక్క కార్మికుల, మధ్యతరగతి ఉద్యోగుల, రైతుల ఘోష వినిపించుకోకుండా ఏకపక్షంగా ఈ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క హక్కులన్నింటినీ కూడా ఈరోజు సమ్మె చేసేటటువంటి హక్కు తీసేశాం. గతంలో ఒక వారం రోజులు ముందుగా మేము సమ్మె చేస్తున్నామని చెప్పి చేసేటటువంటి హక్కును తీసేశారు. 300 మంది పైన కార్మికులు ఉండేటటువంటి ఫ్యాక్టరీలలో మాత్రమే భవిష్యత్తులో అంతో ఇంతో కొన్ని కార్మిక హక్కులు ఉంటాయి. 300 లోపు కార్మికులు ఉండేటటువంటి ఏ ఫ్యాక్టరీలో కూడా ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా అమలు కావు. పని గంటలు అనేది 8 గంటలు అనేది ఈరోజు వాళ్ళ యథేచ్ఛగా 11, 12 గంటలకి మార్చేశారు. అసలు యాక్ట్ అనే పదాన్ని మార్చేసి కోడ్గా మార్చారు, అంటే డైల్యూట్ చేయడం. అట్లాగే ఇన్స్పెక్షన్, లేబరు అధికారులు ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారాలను రద్దు చేసి ఫెసిలిటేషన్ అనే పదాన్ని పెట్టారు. ఈ రకంగా మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చిన దానివల్ల ఎవరికి లాభం అంటే ఈ దేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లాభం తప్ప కార్మికులకి, ఉద్యోగాలకి మరింత నష్టం వచ్చేటటువంటి విధానాల్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల యొక్క మద్దతుతో పోరాడాలని చెప్పి నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మిగతా విషయాలు కూడా తెలియజేస్తారు. రద్దుగానే కాకపోయినట్లయితే మరింత పోరాటాలకి మేము శ్రీకారం చుట్టాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. అజయ్ కుమార్, CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఈ 4-5 అగ్రిమెంట్ ద్వారా, లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ ద్వారా హామీలు నెరవేరుస్తామని చెప్పినారు. దీనికి సంబంధించి 2090 నుంచి 2004 దాకా దాదాపు 2,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వ్యవసాయం వెనకబడిపోతుందని చెప్పి అప్పుడు నుండే ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2 ఏళ్లు 2004 నుంచి 2006 దాకా కమిషన్ రిపోర్ట్ ఏంటంటే 5 రిపోర్ట్లు ఇచ్చింది. 5 రిపోర్టుల్లో మద్దతు ధర సరిగా లేదు, దీని పెట్టుబడికి 50% కలపాలి, సీటు ప్లస్ 50 అని చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వం 2,300 క్వింటాలకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరితే వాళ్ళు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మొన్న చూడండి, దాదాపు 8 లక్షల పుట్లు ధాన్యం నెల్లూరు జిల్లాలో వస్తే 14,000 కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 20,000, దాదాపు 500 కోట్లు నష్టపోయారు. ఈ రోజు భారతదేశంలో ఢిల్లీ, మన మహారాష్ట్రలో ఉల్లి 2 రూపాయలు కేజీ, ఇక్కడ అరటి పళ్ళు కేజీ 2 రూపాయలు. ఈ విధంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మద్దతు ధర కాదు కదా, కనీసం కొనే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ రంగం గాలి కుదిరేశారు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు. భూములు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీలకి అప్పచెప్పడం, వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం తప్పితే వ్యవసాయం వదిలేశారు. ఒక ప్రమాదమైన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మద్దతు ధర ప్రకటించి చట్టం కానీ చెయ్యకపోతే అలాగే కార్మికులు పట్టుబడతా ఉన్నారు. మొత్తం 4 చట్టాలు చేశారు. 30-25 చట్టాలను తీసేసి సమ్మె చేసే హక్కు లేకుండా చేశారు. కనీస వేతనం లేదు. వాళ్ళు కనీస వేతనం కోసం పోరాడుతున్నారు.
మేము కనీస మద్దతు కోసం పోరాడుతున్నాము. కనీస మద్దతు ధర ప్రకటించడం కాదు, దాన్ని పెంచాలా, చట్టం చేయాలా అని చెప్పి రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఏదైనా కూడా తొందరగా చేయకపోతే మళ్ళీ ఢిల్లీ మహా ఉద్యమంలో పునరావృతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ఈ కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి, సామాజిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ పాల్గొన్నందుకు పేరు పేరున రైతు సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి అధిక ఆదాయం కల్పిస్తామని, కార్మికులకు రక్షణ కల్పిస్తామని అనేక రకాల వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన సందర్భంగా కరోనాను అడ్డపెట్టుకొని రైతాంగానికి వ్యతిరేకమైన 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను కార్మిక వర్గ సపోర్ట్ తో వాటిని మలగొట్టి వాళ్ళు బేషరతుగా దేశానికి క్షమాపణ చెప్పి రైతాంగానికి విరమించుకునే పరిస్థితి చేశారు. అయినా కూడా వాటిని ఆచరణలో ఏదైతే ఒప్పందం రాతపూర్వక ఇచ్చారో వాటిని అమలు జరపకుండా దొడ్డిదారిన కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించే రకంలో మళ్ళా చేస్తున్నారు. అదే రకంలో రైతులకు ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త సూచించిన ప్రకారము C2+50% రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని ఆయన చెప్తే మేము అధికారంలోకి వచ్చి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చాక అమలు చేయడం లేదు. అదే రకంలో రైతాంగానికి విద్యుత్తును మోటార్లకు మీటర్లు పెట్టేదానికి ఏర్పాటు చేస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. గ్రామాల్లో పేద రైతులుగా ఉండేవాళ్ళు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల కనీసం 3 పూట్ల అన్నం తినే పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఈ రోజు నిధులు తగ్గించి దాన్ని ఉపసంహరించుకునే రకంలో రోజు రోజుకు తగ్గిస్తా ఉన్నారు. అందువల్ల ఈ అనేక డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం బేషరతుగా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆ రకంగా అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలనే రకంలో మేము రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా మూలి వెంకయ్య గారిని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.